ఇస్సాకు తన కుమారుడైన యాకోబుని దగ్గరకు వచ్చిన తర్వాత ముద్దు పెట్టుకొని అతన్ని దగ్గరికి తీసుకొని అతనిని తడివి చూసి అతనిని దీవించాడు. అతని దీవించి అంటాడు, నా కుమారుని సువాసన యెహోవా దీవించిన చేని సువాసన వలె ఉన్నది. ఒక తండ్రి తన కుమారుని ఎలా ముద్దు పెట్టుకుంటున్నాడో, ఎలా దగ్గరికి తీసుకున్నాడో, ఈ రాత్రి నా దేవుడు మిమ్మల్ని అందరినీ చూస్తూ మీ కన్నిటిని నాట్యంగా మార్చడానికి, మీ జీవితంలో వెదజలింప చేయడానికి నిలబడి ఉన్నాడు. ఇస్సాకు ఎవరికి సాదృశ్యము? తండ్రి అయినా దేవునికి సాదృశ్యం. యాకోబు ఎవరికి సాదృశ్యం? సంఘముగా పిలువబడుతున్న మనందరికీ సాదృశ్యంగా ఉన్నాడు. ఇస్సాకు అంటే నవ్వు. ఇస్సాకు పుట్టిన తర్వాత ఒక సంతోషం వాళ్ళ ఇంట్లో కలిగింది. నా దేవుడు నిన్ను అత్తుకుంటే నీ కుటుంబాల్లో నవ్వును కనులారా నువ్వు చూస్తావు. నమ్ముతున్నారా? ఎంతమందికి ఆ నవ్వు సంతోషం కావాలి? చాలామందిలో ఆ నవ్వు లేదు కదా, చాలామందిలో ఆ సంతోషం లేదు కదా, చాలామందిలో కన్నీరు కూడా ఆవిరైపోయింది. అన్యులకు సినిమా చూస్తే నవ్వు సంతోషం, లేకపోతే త్రాగితే అదొక సంతోషం, ఇంకొకడికి ఇంకొక సంతోషం. కానీ ప్రభుని నమ్ముకున్న మనకు సంతోషం ఏంటి తెలుసా? అత్తుకొని నిన్ను తడివి చూస్తున్నాడు. ఎలా తడివి చూస్తున్నాడు తెలుసా? నీ హృదయంలో ఎక్కడెక్కడ గాయం ఉందో, నీ హృదయంలో ఎక్కడెక్కడ బాధ ఉందో, నీవు కన్నీళ్ళ మధ్యలో నలిగిపోయిన, వాస్తవానికి చాలామంది నలిగిపోయిన పరిస్థితుల్లో, కుమిలిపోయిన పరిస్థితులు ఉంటే నా దేవుడి రాత్రి వాగ్దానం చేస్తున్నాడు, నేను నీకు నవ్వును కలగచేసి సంతోషము చేత నింపబోతు. మహిమ కలిగిన దేవుడిగా నీ జీవితంలో నవ్వును నేను కలగచేయునుగాక. ఎవరా దేవుడు? మనం ఆరాధిస్తున్న దేవుడు నజరేయుడైన యేసు.